లోన్ల మాఫీ అయిందని సర్కార్ వాళ్ళు అంటున్నారు. మొత్తం రైతులందరికీ లోన్లు మాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ సగం కూడా కాలేదని కారు పాటోళ్ళు గరం అవుతున్నారు. రేవంత్ సార్ ఏమో నిన్న గట్టిగా మాట్లాడిండు. సావురని అదని ఇదని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిండు. మరి లోన్ల మాఫీ అయినట్టా కానట్టా? లోన్ల మాఫీకి సర్కార్ వాళ్ళు చెప్పిన 15 ఆగస్టు ఓడిచింది. వ్యవసాయం చేసేటోళ్ళందరి లోన్లు మొత్తం మాఫీ చేసినామని నిన్న రేవంత్ సారు హరీష్ రావు సార్ కు సవాల్ చేసిండు. హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఎట్లా దుంకి సావు అని చెప్పి మరి సారేమో ఇట్లా అంటున్నాడు. కానీ కేటీఆర్ సారేమో సగం మంది కూడా కాలేదంటున్నాడు. రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్ కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు ఏవీ లేదు. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. మీరేమో ఇట్లా అంటున్నారు, సర్కార్ వాళ్ళేమో అందరికి మాఫీ చేసినాం అంటున్నారు. ఎవల మాట నమ్మాలే సారు? అసలు ఎవలకు మాఫీ అయింది, ఎవలకు మాఫీ కాలేదు? కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం. ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా నువ్వురా, నేను వస్తాం మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. వారెవ్వా, మంచి ఉపాయం చెప్పిండ్రు పోండి కేటీఆర్ సారు. ఇట్లయితే కుల్లం కుల్లా బయట పడుతుంది. వ్యవసాయం చేసేటోళ్ళు ఊరందరి ముంగట్నే చెప్తారు, దేశమంతా చూస్తది. గా పనేదో జల్లిన చేయండి. కానీ రేవంత్ సారేమో మస్తు గరం అవుతున్నాడు. ఎందుకు? నిన్న హరీష్ సార్ మీద కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది. రేవంత్ రెడ్డి గారిది ఆయనతో అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన యాబ్సెన్స్ లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల. ఫ్రస్ట్రేషన్. బాప్రే, ఇంత కదున్నదా? వర్కౌట్ అవుడంటే ఏంది సారు? ట్యాక్సులు కదేమన్నా ఉన్నదా ఏంది? పాపం రేవంత్ సారు ఓ దిక్కు తమ్ముడు, ఇంకో దిక్కు అన్న, అటు చిన్న ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, ఇంతమంది మనిషికో దిక్కు గుంజుతున్నా ఆ బాధలన్నీ మనసులో పెట్టుకొని రాష్ట్రం కోసం మస్తు కష్టపడుతున్నాడు. అట్లా అమెరికా నుండి వచ్చిండో లేదో ఇట్లా ఢిల్లీకి పోయిండు. పాపం నిన్న గవర్నర్ దావతిస్తే అక్కడ సుత ఏం తినకుండానే ఆగమాగం వెళ్ళిపోయిందట. ఇన్ని అవస్థల్లో కూడా ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తానని 3 మాటలు వేస్తే ఇట్లా మాటలు అంటారా? ఒక్కటే పారి అన్ని పైసలు ఇస్తే రైతులకు తిప్పలైతదని సారు 3 మాటల మాఫీ చేసిండు. 3 సార్ల పేపర్లకు యాడ్లు ఇచ్చుకుని టీవీలో వార్తలు వేయించుకున్నాడు. అసొంటి సారును ఇట్లా మాటలు అనడం మంచిగా లేదు.